ప్రియాది ప్రియమైనటువంటి ఆత్మ బంధువులందరికీ దివ్యాశిష్యులు. సద్గురువులైనటువంటి సత్యానంద మహారాజు యొక్క పాద పద్మములకు నమస్కరిస్తూ, మా తల్లి మాతా మాణికేశ్వరి యొక్క పాద పద్మములకు నమస్కరిస్తూ, వాళ్ళ శిరస్సును నా తలపైన ఉంచుకుంటూ సత్యవాక్కును ఎల్లవేళలా కలగజేయమని కోరుకుంటూ మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కనుక ఎన్నో జన్మల పుణ్యము వల్ల ఈ మానవ జన్మ వచ్చనయా. ఉటికేం రాలేదంటే జన్మ మానవ జన్మ. ఎన్నో జన్మల పుణ్యము వల్ల ఈ మానవ జన్మ వచ్చనయా. వచ్చిన గతిని తెలియలేక వెచ్చగా ఉన్నదని మనిషి గచ్చగా పట్టుబట్టి ఘనమున గ్రోతిల పడి మృత్యు వందునయా. ఇదే శాశ్వతం నాది అనుకుంటున్నాడు అన్నమాట మనిషి. అంత నాదే. నాది నాది అనకురా నామ రూపం లేదు. నామము అంటే పేరు, రూపము అంటే రంగు. ఏ దానికి రంగు లేదు, రూపము లేదు. నాది అన్న వస్తువా ఇంతకు ముందు ఇంకొందిగా ఉండే, ఇప్పుడు నీదిగా మారింది. రేపు ఇంకొంది దాని లేక మారిపోతుందని తెలుసుకో. పట్టదారు కావు నీవు, ఖాళీ పని మనిషివి. పని చేసుకొని ప్రయాణం అయ్యేటి బాటసారివని గుర్తుపెట్టుకో. జాతరకు వచ్చినాము, ఈ జాతర పదిలంగా చేయండి. జాతర అన్నీ దొరుకుతాయి. ఇలా కొంటే ఆత్మ ఒకటే దొరుకుతుంది. చూడండి, ఏదైనా దొరుకుతుంది జాతర దగ్గర, అన్నీ దొరుకుతుంది, కానీ ఆత్మ ఒకటి దొరకదు. అందుకు ఆ ఆత్మే పరమాత్మ మన లోపల ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు అహింస మార్గము అమ్మ చెప్పినట్టు ఎంచుకొని ఉన్నవారికి ఆరోగ్యాలు బాగుంటాయి అన్నమాట. సాత్విక ఆహారం తిన్నవారి మనసు సాత్వికంగా ఉత్పన్నమవుతుంది కదా. మాంసాహారం తిన్నవారి మనసు మృగం లేక గర్జించగలుగుతుంది కదా పద్ధతులు. మరి మాంసం తినే జంతువులను ఉదాహరణగా తీసుకుందాం. పెద్ద పులి, సింహము, తోడేలు ఉన్నాయనుకుందాం. పట్టుకుంటామా? కూరలు బయటకు వచ్చి పైన పడిస్తాయి కదా. అట్లా ఈ మాంసం తినేవానికి అది పచ్చి మాంసం తింటున్నాయి, ఆ విధంగా మీద పడుతుంది. వీడు ఆ మాంసాన్ని ఉడికించి తింటున్న మంచి మసాలాలు వేసి కదా. కాబట్టి మాంసము తింటే మత్తు ఆవరిస్తుంది. మత్తు అనేది తప్పకుండా ఆవరిస్తుంది. బాడీ పెరుగుతుంది. మాంసం తింటే మాంసం పెరిగి వస్తుంది, కానీ ఆంసం పెరగదు ఎప్పుడు. కనుక ఏ జంతువు యొక్క మాంసం తినకూడదు. అహింస మార్గం అమ్మ చెప్పినట్టు నడుచుకునే ప్రయత్నం చేసుకోవాలి. మొట్టమొదలుగా అమ్మ అంటే మన జనని. ఈ లోకాన్ని మనకు పరిచయం చేసిందంటే ఎవరు? ఇవాళ ఈ స్థితిలో ఈ కృష్ణగిరి క్షేత్రంలో నేను కూర్చున్నాను అంటే కారణం ఎవరు? మీరా? కారణం ఇంకెవరు? మరి ఊరు వాళ్ళంతనా, పాలి వాళ్ళంతనా? ఎవరు కారు? తల్లి. మొట్టమొదలు తల్లే కారణం. మీరు ఇవాళ ఇక్కడ నా ముంగల మీరు కూర్చున్నారంటే, ఈ విధంగా వీడియో తీస్తున్నారంటే కారణం ఆ తల్లే కారణం. తల్లి ఈ శరీరాన్ని మనకిచ్చింది కదా. తల్లి దేవత అన్నమాట. మనకు తండ్రి దేవుడు అన్నమాట. ఇంకా జ్ఞానం పోసేవాడు గురువు. ఈ జన్మకి ఈ ముగ్గురే అవసరం కదా. తల్లి, తండ్రి, గురువు, మాతృ, పితృ, ఆచార్యం అంటే కదా. ఈ ముగ్గురి నామస్మరణ చేసుకుంటే జ్ఞానంలో మనకు జీవితానికి మూడే అవసరం. ఆ మూడేంటివి? పొట్ట, బట్ట, గూడు కదా. ఈ మూడు నామాలు చేసుకుంటే ఈ మూడు దొరుకుతాయంట కొలవలేకుండా. ఈ నాలుగోది కూడా కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. డబ్బులు, ధనము, వెండి, బంగారు కదా. ఏది అంత ప్రాణంతో ఈ కట్టెపూసలను వేసుకొని ఏ రోడ్డు పైన నిద్రించినా, ఏ అడవిలో నిద్రించినా, ఎక్కడ నిద్రించినా ఎవరన్నా అడుగుతారా నన్ను? అదే బంగారం కావాలి అనుకుని ఎవరు బంగారు పూసలు వేసుకొని బయట నిద్రించడం ఏమవుతుందో తెలుసుగా మీకు. అందుకు అటువంటివి అనమాట. అన్ని నాలుగోది అన్ని నరకానికి మూలం. మూడే పుట్ట, బట్ట, నీడ. అందుకు మనకు తల్లికి ఎన్ని జన్మల పుణ్యం చేసినా
ఒడ్డు కూడా తెరిపోదంట జన మా పెద్దలు చెప్పంగా విన్నా నేను మా గురువులు చెప్పాను విన్నా తల్లికి ఎన్ని జన్మలకు మొత్తం జన్మ పుణ్యం చేస్తే కూడా అట్లా ఉంటుంది ఈ మానవ జన్మ మొత్తం సేవ చేస్తే ఒడ్డు ఒకటి పోయి అస్సలు మొత్తం అట్లే మీరు పసితనము లోపల తల్లి నీకు పట్టుబట్టలు వేయలేదా పసితనం లోపల ఏం బట్టలు వేసింది చేస్తే పట్టుబట్టలు నీవు మురికి చేయలేదా చేసినవా లేదా చేస్తే తల్లి మురికి అన్నదా ఆ పట్టను తీసి పక్కకు పెట్టి మళ్ళీ చేతితో నలిసి కొత్త బట్టలు వేసింది తల్లి కదా కిందనే నీకేమో అంటిందిరా మలమూత్రాలని కింద పడేసిందా తీసుకొని రొమ్ము నత్తుకున్నది అదే మా చేతిలో పెట్టుకొని మలమూత్రాలు చూడండి తల్లి ఎటువంటి తల్లి ఆ తల్లికి ఎంత సేవ చేస్తే అంత కట్టలేం కదా దానికి మన ప్రేమను అటువంటి తల్లి అయ్యా ఒకసారి తల్లి గురించి చెప్తాట్లే నేను మన స్వామి వివేకానంద గారి గురించి మీకు తెలుసు చికాగోలో అక్కడ అమెరికా పోయి సత్సంగం చేసి వచ్చిండు కదా 2 నిమిషాలు టైం ఇచ్చిన వాళ్ళు పోతున్న టైం ఇక సపాటు కొడుతున్నారు వాక్ భారతదేశం వాక్ అటువంటిది సాధురూపం ఉంటే 2 నిమిషాలు లాస్ట్కి ఇచ్చారు తెలుసు కదా అక్కడ సత్సంగం చేసి రాగానే ఇంగ్లీష్ పేపర్ ఉంది అప్పుడు అమెరికాలో ఇంగ్లీష్ పేపర్ అది స్టీమర్ పడవనప్పుడు పంపించేవాళ్ళు ఈ దేశానికి ఆ దేశానికి ఈయన మాట్లాడినంత రికార్డ్ అయిపోయి అలా ఇంగ్లీష్ పేపర్లో చేసిండు అన్నమాట ఈయన మళ్ళీ రావాలి సత్సంగం చేసి వస్తున్నాడు కదా సత్సంగం చేసి వస్తున్నాడు వచ్చేటప్పుడు స్టీమర్లో వస్తున్నాడు మళ్ళీ సముద్రం ఒడ్డుకు దిగాలి ఆడ దిగంగానే ఏమైంది దిగంగానే ఒక మందిరం ఉంటుంది ఆ మందిరం కాదు పంతులు ఉంటాడు